నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని తెలుగంగ అతిథి గృహంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మరియు ఒడిశా ఇన్ఛార్జ్ జట్టి కుసుమకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కమ్మ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ను స్థాపించామని తెలిపారు. సమాజంలో సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం సాధించడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వివిధ కారణాలు, రాజకీయ పార్టీల ఒత్తిళ్ల కారణంగా తమ వర్గం అణిచివేయబడుతోందనే భావన వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో సంఘ ఐక్యత అవసరమైందని జట్టి కుసుమకుమార్ పేర్కొన్నారు. నేటి పరిస్థితుల్లో రాజకీయాలు అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న తరుణంలో సమాన అవకాశాల కోసం సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 8వ తేదీన కంచీపురం జిల్లా పెరంబూరులో నిర్వహించిన కమ్మ మహానాడుకు విశేష స్పందన లభించిందని తెలిపారు. దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కమ్మ కులస్తులు హాజరై సంఘ బలోపేతానికి మద్దతు ప్రకటించారని వెల్లడించారు. కమ్మ కులస్తుల ఐక్యతతో పాటు ఇతర కులాల వారితో సమన్వయం చేసుకుంటూ సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని చెప్పారు. విలేకరులందరికీ నమస్కారం. ముఖ్యంగా మీరు చూశారు, అంతకుముందు సంవత్సరంన్నర క్రితం హైదరాబాదులో మేము కేజీఎఫ్ అనేది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ని స్థాపించి ఒక ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే గ్లోబల్ ఫెడరేషన్ అనేది, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది స్థాపించుకోవడానికి కారణం, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు, కమ్మ సంఘాలు ఏర్పాటు చేసుకొని కమ్మవారితో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక గొడుగు సంస్థలాగా, ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా ఈ ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ముఖ్యంగా కమ్మవారు ఫ్యూడలిస్టిక్ క్యాస్ట్ కాదు, అన్ని వర్గాలని సమానంగా గౌరవించి ఆదరించి వారితో ప్రయాణం చేసే ఒక సమాజం అది. కానీ కొన్ని కారణాల వల్ల, కొందరు రాజకీయ నాయకుల వల్ల మేము నిష్కారణంగా దాడికి గురవుతూ ఉన్నాం. కాబట్టి ఒక ఐక్యత కావాలి. ఈ రోజుల్లో రాజకీయాలు అన్ని వ్యవస్థలను శాసిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో మా వాళ్ళు వెనకబడకుండా ఉన్నత స్థానంలో ఉండాలనే లక్ష్యంతో ఈ నెల 8వ తారీఖు శ్రీపెరంబుదూర్, తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రీపెరంబుదూర్లో కమ్మ మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. తమిళనాడు రాష్ట్రం నుంచి కాకుండా కొందరు ఆంధ్ర, ఈ బార్డర్లో ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి కొందరు, కర్ణాటక నుంచి కొందరు కూడా రావడం జరిగింది. దాంట్లో మేము నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటంటే, తమిళనాడు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ మా యొక్క సంఖ్య 65 లక్షల మంది. 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల సంఖ్య కంటే కూడా తమిళనాడులో ఉన్న కమ్మవారి సంఖ్య ఎక్కువ. కాబట్టి మాకు కనీసం 30 మంది ఎమ్మెల్యేలు కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి అనే ఒక దాంతో, ఎవరైతే మాకు రాజకీయంగా, ఏ రాజకీయ పార్టీ అయితే, ఈ కేజీఎఫ్ అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఎవరైతే మాకు ఎక్కువ సీట్లు ఇచ్చేసి మాకు ఎక్కువ గౌరవించి ఆదరిస్తారో వారికి మేము మా యొక్క ఓట్లు వేయడానికి తర్వాత నిర్ణయించుకుంటాం అనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు, తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మాకు ఆల్రెడీ 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈసారి మేమున్న దాన్ని బట్టి 30 మంది ఎమ్మెల్యేలు అవుతారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కమ్మవారు అనగానే చాలామంది అనుకుంటుంటారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది తప్పు. ఎక్కువ మంది కమ్మవారు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో కూడా ఉన్నారు. కొందరు దారిద్ర్య రేఖ కంటే దిగున కూడా ఉన్నారు. వారందరికీ చేయుతనిచ్చి సమాజంలో వాళ్ళకి ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించడానికి ఈ కేజీఎఫ్ నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో రాజకీయ రంగంలో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూనే పేద విద్యార్థులకి, తెలివైన వాళ్ళందరికీ కూడా
విద్యా వైద్యంలో కూడా సహకారం అందించుకుంటూ ఐఏఎస్ ఐపీఎస్ కూడా కమ్మవారు చాలామంది ఉండాలి అనే లక్ష్యంతో కూడా కేజీఎఫ్ ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ తమిళనాడు సక్సెస్ తర్వాత ఈ రోజుల్లో హైదరాబాద్ నగరంలో అత్యధికులు కమ్మవారు. ఒక సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఏదైతే ఉందంటే అది కమ్మవారి సంఖ్య. హైదరాబాద్ మేయర్ కూడా మాకు కావాలి అనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, మా సంఖ్య ఇది అని చెప్పి చూపించి ఈరోజు ఢిల్లీలో ఒక కొత్త నినాదం ఉంది, ఎవరికెంత సంఖ్యాబలమో వారికెంత భాగస్వామ్యం ఉండాలి అనేది. మా సంఖ్యాబలం ఇది. ఒక కమ్మవారంటే కనీసం ఒక 10 మందిని ప్రభావితం చేసి తనతో పాటు తీసుకెళ్ళి ప్రభావితం చేయగలిగిన కులం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా 2,10,00,000 మంది కమ్మవారు ఉంటారు. 1.5% భారతదేశ జనాభాలో. దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాల్లో మా సంఖ్య అధికం. రాజకీయాల్లో ఏ ప్రభుత్వం రావాలన్నా శాసించే స్థాయిలో కమ్మవారు ఉన్నారు. కాబట్టి మా యొక్క వీళ్ళందరూ ఐక్యతతో పాటు సమాజానికి ఆల్రెడీ ఎంతో చేశాం మేము. ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా కమ్మవారు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. ఆ ఉద్యోగాల్లో ఓ 10% ఉంటారు మా వాళ్ళు, లేకపోతే 20% ఉంటారు, కానీ 80% ఇతర వర్గాల వారే ఉంటారు. కాబట్టి సమాజానికి ఎంతో చేసాం, ముందు కూడా సమాజానికి ఎంతో చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు వెంకటగిరి ఈ యొక్క నియోజకవర్గంలో తాళ్ళూరు సుధాకర్ గారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడినా కానీ మరి గ్రామంలో కూడా మంచి గుడి కట్టేసేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, దైవ సేవ చేసుకోవడానికి కూడా అనే దానికి కూడా ఇది చేస్తున్నారు. ఇలా ఉదాహరణకి చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, అందరూ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మా యొక్క మిత్రుడు మురళి గారి వాళ్ళ ఇంట్లో వివాహ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం వివాహం అటెండ్ అయిపోయి రేపటి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాం.